సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వమును తన నోటి మాట చేత సృజించినటువంటి వాడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మనవంటి స్వభావము గల మనుష్యుడే అని అంటాడు. మానవునికి ఎటువంటి స్వభావం ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు రోమాపత్రికలో, నా శరీరమందు మంచిది ఏది లేదని నేను ఎరుగుదును అని అంటాడు. అలాగే ఆది కాండములో నరుల యొక్క చెడుతనము బహు గొప్పది, వారి యొక్క హృదయాలోచన ఎల్లప్పుడూ కూడా కేవలం చెడ్డదిగా ఉంది అని అంటాడు. భూమి మీద సమస్త శరీరులు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గాన్ని చెరిపివేసుకున్నట్టుగా ఉన్నారు అని అంటాడు. అంతేకాకుండా నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది అని అంటాడు. అలాగే దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అంటాడు. అంతేకాకుండా తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు, వారి విషము నాగుపాము విషము వంటిది అని అంటాడు. కాబట్టి ఇటువంటి స్వభావము కలిగినటువంటి మానవుడే ఏలియా కూడా. అయితే ఏలియా తన యొక్క హృదయాన్ని మార్చుకున్నాడు, తన యొక్క పాప స్థితిని మార్చుకున్నాడు, తన యొక్క పాప స్వభావము కలిగినటువంటి స్థితిని మార్చుకొని దేవుని కొరకు రోషము కలిగినటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనపడుతున్నాడు రాజుల గ్రంథంలో. అందరూ కూడా బయలుదేవతలను వారు పూజిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని పిలుస్తున్నాడు. ఎంత కాలము మీరు రెండు మనస్సులు, రెండు తలంపులు కలిగి ఉంటారు, నిజమైనటువంటి దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి రండి అని రోషము కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ ఏలియా కనపడుతున్నాడు. అంతేకాదు కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించగలిగాడు అక్కడ. కాబట్టి మన వంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తే, కానీ దేవుని ఆశ్రయించిన తర్వాత అతని స్వభావము పరిశుద్ధపరచబడింది. దేవుని కొరకు సాక్షిగా రోషము కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. అటువంటి రోషము కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నటువంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటంటే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. ఎంత గొప్ప సాక్ష్యము ఏలియా గురించి ఇస్తున్నాడు చూడండి. మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించాడో, నిజమైనటువంటి దేవుడు యెహోవాయే అని తెలుసుకున్నాడో, దేవుని కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. అటువంటి వ్యక్తి, రోషము కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు అని అంటాడు. కాబట్టి అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి అనగా హృదయాంతరంగంలో నుంచి ప్రార్థన చేశాడు, అలాగే మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు, విశ్వాసముతో ప్రార్థించాడు. ఎప్పుడైతే అలా ప్రార్థించాడో 3.5 సంవత్సరాల వరకు కూడా ఆ దేశం మీద వర్షం అనేది కురవలేదు. తర్వాత మళ్ళీ ప్రార్థించగా ప్రభు అతని ప్రార్థన ఆలకించి వర్షాన్ని కురిపించినట్లు మనం చూడొచ్చు. ఒక ఏలియా మాత్రమే కాదు కానీ యెహోషువ కూడా నిబ్బరము కలిగి నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాము అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకంగా బహుబలము గలదై ఉంటుంది అని అంటాడు. కాబట్టి నీతిమంతంగా ఎవరైతే జీవిస్తూ వారు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన బహుబలము కలిగిదై ఉంటుంది, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా కానీ నా జీవితంలో, నా కుటుంబంలో అద్భుత కార్యాలు జరగట్లేదు, ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు, లేదంటే నా జీవితంలో కార్యాలు జరగట్లేదు. అయితే దావీదు భక్తుడు అంటాడు, నేను నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించకపోడు అని అంటాడు. కాబట్టి హృదయంలో పాపాన్ని ఉంచుకొని మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రభు మనవి ఆలకించడం. కానీ ఎప్పుడైతే దేవుని కొరకు రోషము కలిగినటువంటి వ్యక్తిగా పాపాన్ని విసర్జించి నీతివంతమైనటువంటి జీవితం జీవిస్తూ నీవు ప్రార్థన చేస్తావో, ఏలియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, యెహోషువ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థనను కూడా ఆలకిస్తాడు. నీవు ఏ ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నీ వ్యక్తిగత జీవితం కానీ నీ కుటుంబ జీవితంలో కానీ ఏదైనా ఒక కార్యము జరగట్లేదు అనుకుంటున్నావేమో, అది ఏ కార్యమైనా సరే నీవు నీతివంతంగా జీవిస్తూ దేవునికి మొర్రపెట్టినప్పుడు, యథార్థ హృదయంతో మొర్రపెట్టినప్పుడు, ఆసక్తి కలిగి నువ్వు మొర్రపెట్టినప్పుడు ప్రభు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకున్నటువంటి ఎరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, నష్టాలు ప్రతి దాని నుంచి, ఒకవేళ అప్పుల బాధల్లో ఉన్నా, రోగంతో నువ్వు కొట్టబడి అనేక వైద్యుల వద్దకు వెళ్ళి తిప్పబడుతున్నా, ప్రతిదాన్ని కూడా తీసివేసి నీ కుటుంబానికి నీకును సమాధానం దయచేస్తాడు. కాబట్టి మన ప్రార్థన చేసేటప్పుడు రోషం కలిగిన వారిగా యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థన చేసినప్పుడు నీవు కూడా నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే, కానీ ఒక నరుని మాట నీవు ఆలకించి
నీ వర్షాన్ని ఆపేవు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మళ్ళీ తిరిగి ప్రార్థించగానే వర్షాన్ని ఇచ్చావు ప్రభా. ఆ ప్రార్థనలోనే ఉన్నటువంటి ఆసక్తి, పట్టుదల, విశ్వాసము, హృదయపూర్వకంగా వచ్చినటువంటి ప్రార్థన నేను ఆలకిస్తానని ఈ మాటల ద్వారా సెలవిచ్చావు ప్రభా. మేము కూడా ఈ విధంగా ప్రార్థన చేసి మా ప్రతి అక్కర తీర్చుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.